దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో రోలింగ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు వరకు చపాతీ పిండి వేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని ఒక అరగంట పాటు అలా వదిలేయండి. అరగంట తర్వాత చిన్న సైజుగా రౌండ్గా చపాతీలు చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని చపాతీ పైన పొటాటో స్టఫింగ్ అనేది మొత్తం చపాతీ చుట్టూ రాసేయండి. అలా రాసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్స్ కింద కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా రోలింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు పొటాటో స్టఫింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో కావాలంటే కామెంట్ చేయండి. మీకు షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో రోలింగ్స్ని ఒక్కటొక్కటిగా అందులో యాడ్ చేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. అలా 15 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసి అటు కూడా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, పొటాటో రోలింగ్ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్